ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యంపేట గ్రామంలో ఓటు వేయకుండా పోలింగ్ ను గ్రామస్తులు బహిష్కరించారు. తమ గ్రామంలో ఏ పార్టీ నేతలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని గిరిజన గ్రామస్తులు తమ ఓట్లను బహిష్కరించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, సత్యంపేట గ్రామంలో ఓటు వేయకుండా బహిష్కరించినట్లుగా తెలుస్తోంది గ్రామస్తులు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోనే సత్తుపల్లి మండలంలోనే సీతంపేటలో మాత్రం ఇచ్చిన గ్రామం ఉంటుంది. అక్కడ ఇచ్చిన గ్రామస్తులు మొత్తం కూడా ఓట్లు అయితే బహిష్కరించిన పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబానికి ఆ గ్రామానికి సంబంధించిన వారంతా కూడా ఓటు వేయకుండా తమనైతే ఓట్లు అయితే బహిష్కరించాలని ఎన్నికల అధికారులను చేరుకునే వారిని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా తమ గ్రామానికి 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏమీ లేదని చెప్పేసి కనీసం విద్యుత్ సౌకర్యం కానీ, తాగునీటి సౌకర్యం కానీ, అదే విధంగా గ్రామంలో ఎటువంటి రహదారి సౌకర్యం కూడా లేకుండా చెప్పేసి ఆ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 600 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా అయితే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలో కనీసం ఎటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని చెప్పేసి అయితే వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీతంపేట గ్రామస్తులు కూడా తమ గ్రామాన్ని ఏ అధికారులు కానీ, నాయకులు కానీ కూడా పరిపాలన అధికారులు ఉన్నవారు కానీ, విపక్షంలో ఉన్నవారు కానీ కనీసం తమ గ్రామాన్ని అయితే పట్టించుకోలేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇటువంటి చెదురుమదురు ఘటనలతో పాటు ఇప్పటికే ఏదైతే ఈ ఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా రేపిందని మనం చెప్పవచ్చు. ఇప్పటికే సీతంపేట గ్రామానికి అయితే దాదాపుగా జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి గౌతమ్ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పీ కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకుని వారందరినీ కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పించడానికి అయితే ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా ప్రత్యేకంగా అక్కడ చేరుకొని వారందరినీ సముదాయించి ఎప్పటికే ఓటింగ్ లో పాల్గొనే విధంగా అయితే వారికి అయితే అవగాహన కల్పిస్తున్నప్పటికీ వారంతా కూడా మేము ఓటు వేయము, కనీసం మాకు ఇప్పటి వరకు అయితే కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. ఎవరైతే నాయకులు ఉన్నారో వారంతా కూడా మాకు ఖచ్చితంగా హామీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మేము అప్పుడు ఓటు వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి ఆగ మేఘాల మీద అటు జిల్లా ఎన్నికల అధికారిగా, అదే విధంగా రిటర్న్ అధికారులు కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి అధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి అక్కడ కొంత ఓటింగ్ ఈ సాయంత్రం లోపు మాత్రం ప్రత్యేకంగా ఓటు హక్కును వినియోగించుకునే చేసే విధంగా వారికైతే అవగాహన కల్పించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు అక్కడ చేరుకుంటున్నారు. కానీ ఇప్పటికే గ్రామంలో ఉన్న యువత కానీ, అదే విధంగా వృద్ధాప్యం నుంచి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడంలో మాత్రం మేము రాము అని చెప్పేసి ససేమిరా చెప్పడంతో అయితే అధికారులు అయితే తలచన్న పరిచయలు పడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది సీతంపేటలో. అదే విధంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఇప్పటికే పాలేరు నియోజకవర్గం, అదే విధంగా ఖమ్మం నియోజకవర్గం ప్రతిష్టాత్మకమని ఈ 2 నియోజకవర్గాలు ఇప్పటికే అధికార విపక్ష పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య అయితే చెదురుమదురు ఘటనలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరూ కూడా ఓటు వినియోగించుకోవడంలో ప్రచారం నేపథ్యంలో వారంతా కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి నేపథ్యంలో పోలీసులు కేంద్ర బలంగా ప్రత్యేకంగా మోహరించి వారిని అయితే రెండు వర్గాలను కూడా బయటకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా కొనసాగుతుంది. ఇప్పటికే ఏదైతే ఇప్పటికే మహిళలు అదే విధంగా పోలింగ్ శాతాన్ని అయితే పోలింగ్ అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ సీతంపేట ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గంలో మాత్రం ఇప్పటికే అక్కడ 37 మంది అభ్యర్థులు అయితే పనిలో ఉన్నారు. వారందరికీ కూడా అక్కడ సీతంపేటలో అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ గ్రామస్తులు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా బహిష్కరణ చేస్తున్నట్టయితే వారైతే ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు అయితే సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుజాత, ఒకవైపు గ్రామస్తులు బహిష్కరిస్తుంటే అధికారులు వచ్చి వారికి అవగాహన కల్పించే అవకాశం ఏమైనా ఉందంటారా? మరి డెఫినెట్లీ ఏదైతే ఇప్పటికే అక్కడ చేరుకున్నటువంటి జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గౌతమ్, అదే విధంగా జిల్లా సిపి కూడా ప్రత్యేకంగా అక్కడికైతే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి సెక్టోరియల్ అధికారులు, అదేవిధంగా రిటర్న్ అధికారులతో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. వారికి ప్రత్యేకంగా ఇప్పటికే మీరంతా కూడా ఓటు వేసుకోవాలి, దాదాపు 5 సంవత్సరాల భవిష్యత్తును అయితే నిర్ణయిస్తుందని చెప్తున్నారు. కానీ గ్రామస్తులు మాత్రం తమ గ్రామం అభివృద్ధి పదంలో లేదని చెప్పేసి ఏ అధికారులు కానీ కూడా
కనీస మౌలిక సదుపాయాలు కానీ వైద్య సౌకర్యాలు కూడా చాలా వెనుకబడిందని చెప్పేసి అయితే గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది సుజాత. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. సీసీ రోడ్లు కూడా ఏ రోడ్లు కూడా ఎక్కడ ఏ సందులో కూడా ఎక్కడ పోయలేదు. మళ్ళీ పంచాయతీలో పెద్ద ఊరు, ఇక్కడ ఏమీ అందుబాటులోకి రావట్లేదు. అందరూ ఒక మాట మీద ఇక్కడికి వచ్చి ఉన్నాం. మాకు ఇక్కడ ఒక రోడ్డు లేదు, ఒక కరెంటు లేదు, పిల్లలకి అంగన్వాడీ బడి లేదు, ఏ సౌకర్యం లేదు మా ఊరికి. ఎవరన్నా వచ్చినా మా ఊరు రావటం లేదు, పోవటం లేదు. కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, పండించుకుంటున్నారు, పుచ్చుకుంటున్నారు, పోతున్నారు. మా రోడ్డుకి మా ఊరికి అసలు ఏ సౌకర్యం లేదు, కరెంట్ లేదు, రోడ్ లేదు. ఏదో 4 పూరి గుడిసెలు వేసుకుని ఉంటున్నాం. చూడాలి మాకు, అప్పుడే వచ్చి మేము కోట్లు వేస్తాం. మీరు